వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలోని సాయినగర్ కాలనీలో రోడ్డును కబ్జా చేసి గోడ కడుతున్నారని స్థానికులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 1వ వార్డు మేడిపల్లి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 29/30లో గత 30 సంవత్సరాల నుండి 30 ఫీట్ల రోడ్లు ఉందని అన్నారు. సదరు రోడ్లో మున్సిపాలిటీ నుండి డ్రైనేజ్, మంచినీరు, విద్యుత్ స్తంభాలు కూడా వేశారని, ఈ రోడ్డు ఆధారంగా కాలనీలో పలు ఇళ్లతో పాటు అపార్ట్మెంట్లు కూడా వెలిసి ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని అన్నారు. కాగా గత నెల 30న ఒక వ్యక్తి వచ్చి రోడ్డు మధ్యలో తన ఫ్లాట్ ఉందంటూ అక్రమంగా బేస్మెంట్ నిర్మాణం చేశాడని, ఇట్టి విషయంపై తమ కాలనీ వాసులం హైడ్రా కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హైడ్రా అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లినా కోడను తొలగించకపోవడంతో తాము మున్సిపల్ కార్యాలయంలో మళ్లీ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు నూతనంగా బాధ్యతలు తీసుకున్న టీపీఎస్ ప్రశాంతి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో కలిసి విచారణ చేశారు. కాగా ఇరువురు డాక్యుమెంట్స్ కార్యాలయంలో సమర్పించాలని, డాక్యుమెంట్లను పరిశీలించి తమ విచారణ పూర్తయ్యే వరకు నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సోమయ్య, ప్రవీణ్ రాథోడ్, జైపాల్ రెడ్డి, యుగేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఫంక్షన్ ఇచ్చే ప్రాపర్టీ చేశారు 2018 చేసి ఇమీడియట్ కమిటీ సపరేట్ ఇస్తే కమిటీ గారు వచ్చేసి 33 ఫీట్ ఆ టార్గెట్ వచ్చాయి. వేసిన తర్వాత ఆయన ఏమన్నా చేస్తున్నాం అప్రోచ్ ఇష్యూ ఏమైనా ఉంటే తర్వాత మీరు మళ్ళీ రూమ్ లేడాలు ఇలాంటివి చేయకుండా ఇష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్యుమెంట్స్ అవి తీసుకురండి. అయితే ఎక్స్టెన్షన్ ఇలా చేసి వస్తారు, ఇలా చేసి వస్తారు. నేనే ఇవ్వాలి ఎక్స్టెన్షన్ ఎలా ఇస్తాను? లీగల్ మాట్లాడితే పేపర్ లో మాట్లాడండి, ఇది కాదు. ఏదో వీళ్ళకి రోడ్ సదుపాయం కల్పించడం కోసం అదాంత కట్టుకొని కొంతమంది అంటారు, వీళ్ళు కాదు కొంతమంది లీడర్లో ఎవరో అంటారు. మేము దానికి కట్టుకోమని చెప్తాం.